ఓంకారమనే వేదమునకు ఉపనిషత్తుగాను హ్రీంకారమనే యజ్ఞమునకు దక్షిణగాను జగన్మాతను వివరించి శ్రీ లలితాత్రిశతీ నామార్థములు 101వ భాగము. హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక. హ్రీంకారమయమైన సువర్ణ అనగా బంగారు స్తంభమునందు జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి విద్రుమ పుత్రిక అనగా పగడపు బొమ్మ అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము వివరించింది. పింగళవర్ణమైన పృథివీ రేణువు సువర్ణము. హ్రీంకారము ప్రపంచమునకు ఆశ్రయమగుచు ఆ జగత్తుకు కారణమైనందువలన జగత్తుకు పరమానందమును కలిగించుట చేత సువర్ణ స్తంభముతో హ్రీంకారమునకు సామ్యము కలిగించబడినది. అటువంటి పరమానందజనకత్వము కలిగిన హ్రీంకారము అనే స్తంభమునందు ఉండుట వలన శ్రీమాత హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక అని కీర్తించబడినది. సువర్ణ స్తంభము లేదా బంగారు స్తంభము అసలే మనోహరమైనది. అటువంటి స్తంభమునకు మరింత శోభను చేకూర్చుటకు ఈ విద్రుమ అనగా పగడపు సాలభంజిక ఉపయోగపడుతుంది. అనగా నిరంతరము హ్రీంకారమును సాధన చేసిన వారికి మనోహరమైన జగన్మాత దివ్యమంగళ విగ్రహము యొక్క దర్శనము అవుతుంది అని భావము. అదే విధముగా హ్రీం అనే బీజమునందు శ్రీమాత ఆరూఢమై బీజమంత్ర స్తోత్రాదులను అన్నిటినీ శోభిల్లజేసి ఉపాసకులు ఫలప్రాప్తి చేయనుగ్రహిస్తుంది కనుక శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము పరమేశ్వరిని హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక అన్న నామముచే కీర్తించినది. హ్రీంకార వేదోపనిషత్. హ్రీంకారము అనడి వేదమునకు ఉపనిషత్తు వంటిది జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము కీర్తించింది. వేదములలో సమస్త విషయములను విశదముగా వివరించునవి ఉపనిషత్తులు కనుక వీనిని వేద శీర్షములు అని వేదాంతములు అని వ్యవహరిస్తారు. వేదముల మొత్తములను కలిపి హ్రీంకారముగా భావించినట్లయితే ఆ హ్రీంకారమనే వేదమునకు సారము జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి కనుక భక్తి శ్రద్ధలతో హ్రీంకారమును సాధన చేసిన వారికి సర్వ ఉపనిషత్తుల సారమైన బ్రహ్మజ్ఞానము కలుగుతుంది అని భావము. శ్వేతాశ్వతర ఉపనిషత్తు తద్బ్రహ్మోపనిషత్ పరం అనగా పరబ్రహ్మస్వరూపము ఉపనిషత్పరము అని వ్యాఖ్యానించింది. బృహదారణ్యక ఉపనిషత్తు తమేవం వేదానువచనేన బ్రాహ్మణా వివిధశంతి అనగా బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు వేదములను అనుసరించి ఉపనిషత్ పురుషుని తెలియగోరుదురు అని వ్యాఖ్యానించుటచే వేదరూపమైన హ్రీంకారమును సాధన చేయగా ఉపనిషత్ స్వరూపమైన జగదీశ్వరి యొక్క దర్శనము కలుగుతుంది. నేను శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడను అన్న ఆత్మను ఎరిగిన వాడు బ్రహ్మ విద్యాస్వరూపిణి అయిన తల్లిని ఎరిగిన వాడే అవుతాడు అని హ్రీంకార వేదోపనిషత్ అన్న నామము స్పష్టము చేయుచున్నది. హ్రీంకారాధ్వర దక్షిణ. అధ్వరము అను పదమునకు అర్థము యజ్ఞము. యజ్ఞము అనే కార్యము దక్షిణతోనే పరిసమాప్తమవుతుంది కనుక శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము ఆదిపరాశక్తి లలితాంబికను హ్రీంకారాధ్వర దక్షిణ అన్న నామముచే కీర్తించింది. ఋత్విక్కులకు దక్షిణను సమర్పించడముతో యజ్ఞము అనే కార్యము పరిసమాప్తమవుతుంది. హ్రీంకారమును జపించుట కూడా యజ్ఞము వంటిదే. ఆధ్వానం రాతి గచ్చతి
అనగా దారిని చూపునట్టిది, అనగా మార్గదర్శకమైనది అధ్వరము లేదా యజ్ఞము. ఇక్కడ దక్షిణ అను పదము ఫలవాచకము అగుచున్నది. హ్రీంకారము అనే యజ్ఞమునందు ఫలస్వరూపమైనది జగన్మాత లలితాంబిక. దక్షిణ అనే పదమునకు పత్ని అని మరొక అర్థము కూడా ఉన్నది. మఖస్య దక్షిణా పత్ని అనగా యజ్ఞమునకు దక్షిణ పత్ని అగును అని కూడా వచనముండుటచే హ్రీంకారము యొక్క లక్ష్యార్థము జ్ఞానమే. ప్రధానం దక్షిణమఖే అనగా యజ్ఞమునందు ప్రధానమైనది దక్షిణ అను వచనము వలన హ్రీంకారము అనే సాధనకు ఫలస్వరూపము లేదా ఫలశ్రుతి అయి భక్తులను అనుగ్రహించి కటాక్షించు దయాస్వరూపిణి అయిన పరమేశ్వరిని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము హ్రీంకారాధ్వర దక్షిణ అన్న నామముచే కీర్తించుటచే హ్రీంకార సాధన యొక్క ఫలితము అపారమైనది అని అర్థమవుతున్నది. హ్రీంకార నందనారామ నవకల్పక వల్లరి. హ్రీంకారము అనే నందనవనమందు నవకల్పక వల్లరి అయిన పరదేవత లలితాంబికను శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము హ్రీంకార నందనారామ నవకల్పక వల్లరి అన్న నామముచే కీర్తించినది. నందింపజేయునట్టిది అనగా మనసునకు ఆనందమును కలుగజేయునది నందనము. ఆరామము అనగా విశ్రాంతి స్థానము. సాంసారికములైన అనేక కార్యములందు అలసి సొలసిన జీవునకు ఆనందమును విశ్రాంతిని కలిగించు స్థానము హ్రీంకారము. అందువలన ఈ ప్రాపంచిక విషయముల నుండి విశ్రాంతిని కలిగించున్నది హ్రీంకార సాధనయే. నవము అనగా నూతనము, అతి కోమలమైనది అని అర్థము. కల్పించునట్టిది కల్పకము. అటువంటి కల్పకమగు వల్లరి అనగా తీగె పరమేశ్వరి లలితాంబిక. ఇప్పుడు మనము హ్రీంకార నందనారామ నవకల్పక వల్లరి అను నామమునకు గల పూర్తి అర్థమును గ్రహించినట్లయితే మనసునకు ఆనందమును విశ్రాంతిని కలుగజేయు హ్రీంకారము అనే ఆరామము అనగా విశ్రాంతి స్థానములో కొలువై ఉన్న అతి కోమలము నిత్య నూతనము అయిన వల్లరి అనగా తీగగా ఉన్నది పరదేవత లలితాంబిక. కల్పకవల్లి అయిన శ్రీమాత సగుణ నిర్గుణ రూపములలో ప్రకాశిస్తూ ఉపాసకులకు ఫలప్రదాయినిగా ప్రకాశిస్తున్నది. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో.